సంస్థ ఒక 1000 యూనిట్లు కరెంట్ తయారు చేస్తాం మేము అంటే దాంతో మనం ఎంఓయూ కుదుర్చుకున్నాం. ₹3 కొంటామా, ₹5, ₹6, ₹7 ఇది పొలిటికల్ ఇంటెన్షన్స్ ప్రకారం నడుస్తుంది. లెక్క ప్రకారం అయితే వాళ్ళ ఖర్చు పోను వాళ్ళకు పావుల లాభం వచ్చేలాగా చేయాలి అది. కానీ అదేమైపోతుంది, ప్రభుత్వాల ఇష్ట ప్రకారం నడుస్తుంది. ప్రభుత్వంలో మనకు పలుకుబడి ఉంటే కనుక పావలాకి తయారు చేసే కరెంట్ ₹2 పెట్టచ్చు. ₹2 కరెంట్ ప్రభుత్వం మనకి నచ్చింది లేకపోతే కనుక వాళ్ళు మనకి ₹1.5 ఇస్తామని చెప్పచ్చు. అట్లయితేనే కొంటామని చెప్పచ్చు. ఇది ఎంఓయూ టైంకి డిసైడ్ అయిపోవాలి. ఎంఓయూ ఒకసారి కుదుర్చుకున్నాక వాళ్ళ దగ్గర నుంచి కాదు అనడానికి లేదు. ఎంఓయూ కుదుర్చుకున్నాక రెగ్యులేటరీ కమిషన్లో పెడతారు. రెగ్యులేటరీ కమిషన్ ఓకే చేస్తారు ఇట్లాగా ఒప్పందానికి సంబంధించి. దాంట్లో ఏమన్నా అనుమానం వస్తే అది ముందే అడుగుతుంది, తీర్చాక ఫైనల్ చేస్తుంది. అది ఫైనల్ చేశాక ఇక దాన్ని కాదు అంటానికి హక్కు లేదు, రద్దు చేయడానికి కుదరదు. ఒకసారి తీసుకున్నాక అది నువ్వు 10 ఏళ్లకు కొంటానంటే 10 ఏళ్ళు, 15 ఏళ్ళు అంటే 15 ఏళ్ళు, 20 ఏళ్ళు అంటే 20 ఏళ్ళు. గత 10-15 సంవత్సరాల నుంచి ఆంధ్ర ప్రజలు మోసపోతున్నది అదే. ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే వాళ్ళకి కావాల్సిన తాబేదారులకి. ఇదివరకు పవర్ సెక్టార్లో పాలిటిక్స్ ఉండేది కాదు. పవర్ సెక్టార్ అనేది గవర్నమెంట్. ఒకప్పుడు గవర్నమెంట్ సెక్టార్ నుంచి ప్రైవేట్ సెక్టార్కి వచ్చినప్పుడు తొలినాళ్లలో వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబుల్గా అధికారులు పనిచేశారు, అట్లాగే సదరు ప్రైవేట్ కంపెనీలు పనిచేసినాయి. తర్వాత కాలంలో ఏమైపోయింది, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ పవర్ ప్రొడక్షన్కి ఇబ్బంది అవుతున్నది అన్నటువంటి ఉద్దేశంతో ప్రైవేట్